ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఇక్కడ ఆదివాసీలు వివిధ వారి సాంస్కృతి ఆచార లో ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా చేసిండ్రు మీరు ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఎట్లా సెలబ్రేట్ చేశారు? ఆదివాసులం మేము, అలాగే గోండు గోకుల్ కళాకారులం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకున్నాం. ఈరోజు ఆదివాసుల దుస్తులు ఇంకా మేము ధరించినాం ఈరోజు. అలాగే మనకు పిఓ సార్, కలెక్టర్ సార్ చాలా మంచిగా మనకు ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది. అలాగే చాలా అంటే చాలా మంచిగా జరుపుకున్నాం. అలాగే ఇది మనకు మా ఆదివాసుల సాంప్రదాయ దుస్తులు. మేము ఆదివాసులం కాబట్టి మా ఆదివాసుల దాంట్లో ఇలానే ఉంటుంది. అలాగే మేము ఏహెచ్ఎస్ గర్ల్స్ నుంచి వచ్చినాం. ఈడ మనకు ఆదివాసీ దినోత్సవం ఇక్కడ ప్రతిసారి జరిపిస్తారు. అలాగే మేము ప్రతిసారి ఈడ ఆదివాసీ దినోత్సవంగా ప్రతి ఇయర్ జరుపుకుంటాము మన కేబీ కాంప్లెక్స్లో. సాంప్రదాయ వేషధారణ దుస్తులు ఎంతో సందడి చేస్తూ ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మీ పాఠశాల బృందం తరపున ఇక్కడ వచ్చి నృత్యాలు చేశారు. ఎట్లా అనిపించింది మీకు అందరికి కూడా? చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సార్. ఇలా మా పాఠశాల నుంచి ప్రతిసారి వస్తాం. ఈసారి ఇంకా చాలా మంచిగా అనిపించింది ర్యాలీ చేయడం. ఇలా మా హాస్టల్ నుంచి ఇలా మా సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావడం ఇలా చాలా మంచిగా అనిపించింది సార్. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ కోయపుణంకు సంబంధించినటువంటి మాణిక్రావు సార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం సెలబ్రేషన్ ఎట్లా చేస్తుంది? జై సేవ, జై పెరసపెన్, జై గొడవన. నేను అర్క మాణిక్రావు, కోయపుణ్యం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. నేను ఇలాగే అంటే కోయపుణ్యంపై మా సంస్కృతి సాంప్రదాయాలు రక్షణ జరగాలంటే మా యొక్క భాష ఉంది, సంస్కృతి ఉంది, మేము నివసించే భూప్రదేశం ఉంది, ఇవి రక్షింపబడాలంటే ఇలాంటి కార్యక్రమాలు. దీన్ని 1994లో యుఎన్ఓ దీన్ని గుర్తించి మాకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక అవకాశం కల్పించిన అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్న మా సంస్కృతి సాంప్రదాయాల్లో దీన్ని మా దేవతలను మేము పిలవాలంటే దీన్ని ఆధారంగా మేము పిలుస్తాము. అదే పిలిచిన తర్వాత మా యొక్క సంస్కృతి ఆధారం ప్రకారంగా దీన్ని తురంటం అంటే ఇది మన అడవి దున్న కొమ్ము ఉంటుంది. ఎప్పుడైతే పహందిపారి కుప్పారు వెనకాల పెదపులి పడ్డప్పుడు ఈ దున్నచ్చి పహందిపారి కుప్పాలను కాపాడినందుకు ఆయన దీన్ని తనపై వేసుకుంటాడు. అది గురువు యొక్క సాంప్రదాయం ప్రకారం. అదేలాగా మా దగ్గర ఇక్కడ డోల్ అనేది ఉంటుంది. ఈ డోలు ద్వారా మా యొక్క ఇది ఒక తుడుం లేకుంటే టిమ్కి అని ఉంటుంది. ఈ వాయిద్యాలు ఇది మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవడానికి మేము వచ్చే తరానికి కూడా ఇవ్వాలని. ఇక్కడే కాదు, ఇది మేము వేసుకున్నటువంటి ఇది ఉంది కదా, ఇది మన కోడి ఈకలు అనవచ్చు. మా అందరికీ తెలియదు, ఈ కోడి ఈకలు కాదు, అడవి కోడి ఈకలు. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఇవి మెరుస్తాయి. అది దాని యొక్క ప్రత్యేకత. ఈ అమ్మాయిలు వట్టిగా ఈ వేసుకొని రాలేదు. రక్షణ మేము అడవి రక్షిస్తున్నాము, ఒక జంతువుని రక్షిస్తున్నాము, ఒక పక్షిని రక్షిస్తాము. ఇట్లా మా దగ్గర 750 గోత్రాలకు ఒక 3 దేవతలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి వన దేవతల్లో ఒక వృక్షము, ఒక జంతువు, ఒక పక్షి. అలా మేము కొలసడంతో వీటిని మేము దేవతలుగా తలకు ఎత్తుకుంటాం. ఎప్పుడైతే పహందిపారి కుప్పలంగో ఈ అడవి దున్న కొమ్మును తలకు ఎత్తుకున్నాడో మేము అలా దాన్ని కాపాడుతూ వచ్చే ఇప్పుడు ప్రతి సంవత్సరం మన యొక్క ఆదివాసీ దినోత్సవము జరపడంలో ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంలో మొత్తం విశ్వం మొత్తంలో ప్రపంచవ్యాప్తి ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ఇక్కడే కాదు, ఎక్కడి దాకా అయితే ఈ భూమి ఏ రోజు పుట్టిందో ఆ రోజు నుంచి వీళ్ళు ఇది అని. కాకపోతే 1994లో ఐడెంటిఫై వచ్చింది. మేము యుఎన్ఓ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇప్పుడు మనకు కలెక్టర్ గారు వచ్చారు, పిఓ సార్ వచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ దినానికి వచ్చేసి మాకు ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మాకు కావాల్సినటువంటి మాకు ఏదో సహకారాలు చేస్తున్నారు. కాబట్టి మా అభివృద్ధి కోసం కూడా వారు పాటుపడుతూ ఈరోజు వాళ్ళు సంతోషపడారంటే వాళ్ళకన్నా ఎక్కువ మేము సంతోషపడ్డాము. ఎందుకంటే మా ద్వారా నుంచి ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు, టీఓ గారు అనడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇక్కడే కాదు, ప్రతి సంవత్సరం విశ్వంలో ఆదివాసులు ఎక్కడెక్కడ ఉన్నారో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నాము. పూర్వకాలం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలను నేటికి భావితరాలకు అందించే దిశగా ఈ యొక్క వేష భాషలో వారంతా కూడా ఈ యొక్క ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొనడం జరిగింది. అయితే
ఆదివాసీ విద్యార్థులు అదేవిధంగా కోయపుణ్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. ఉట్నూరు నుండి శైలేందర్, ఏబీపీ దేశం.